ఫేమస్ టెంపుల్ ఫైనల్లీ ఈరోజు అయితే కుదిరింది. సో బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా చూసేయండి. సో మొత్తానికైతే ఇప్పుడు వెళ్తున్నాము, సండే రోజు వెళ్తున్నాము, ఫుల్ ఫ్రీ. సేపు ఇక్కడ ఫిషెస్ అయితే ఈ విధంగా బుట్ట పెట్టుకొని అమ్ముకుంటారు. ఒకటి చెప్పనా, ముంబైలో బ్రతకడం వచ్చిన వాళ్ళైతే హైగా బ్రతకొచ్చు, మిడిల్లో బ్రతకొచ్చు, లోగా బ్రతకొచ్చు అండి. ఇక్కడ ఎస్పెషల్లీ ముంబైలో ఆల్రౌండర్ ఎవరైనా చిన్న వ్యాపారి నుంచి పెద్ద వ్యాపారి వరకు మంచి బిజినెస్ చేసుకోవచ్చండి. ఒక్క జాబు పైన ఆధారపడడం కాకుండా మంచిగా చిన్న చిన్నవి ఉంటాయి చూడండి. చాలా వరకు ఈవెన్ నేను చూస్తాను కదా మా ఏరియాలో కూడా, ఈవెన్ మా వాచ్మెన్, మా అపార్ట్మెంట్లో వాచ్మెన్ కూడా మార్నింగ్ అంతా మా దగ్గర అపార్ట్మెంట్కి ఉంటారు సెక్యూరిటీగా లాగా, అండ్ నెక్స్ట్ నైట్ మొత్తం వేరే అపార్ట్మెంట్కి ఉంటారండి. బాగా సంపాదించుకోవచ్చు ముంబైలో ఎన్ని రకాలు, ఈవెన్ పాలు అమ్మి కూడా ఇక్కడ లక్షలు లక్షలు సంపాదించుకుంటారు. అండ్ ఎవరిని కూడా ముంబై వచ్చిన వాళ్ళని ఎంటీగా పంపదు, అంటే సాడ్గా పంపదు అని ఒక టాక్ ఉంది. ఫినాన్షియల్ ఏమంటే ముంబైకి ఇంకొక రకరకాల పేర్లు కూడా ఉన్నాయండి. ఫినాన్షియల్ సిటీ అని అంటారు. స్ట్రాంగ్గా వెళ్తారు. ఒకప్పుడు మేము ముంబైకి వచ్చిన కొత్తలో చాలా భయంతో, అసలు మాకేం తెలియదు తెలుసా, ఒక అంటే 2 పిల్లలు ఉన్నారనే కానీ ఎక్స్పెషల్ నా విషయానికి అయితే నాకేమీ తెలియదు. బట్ ఇప్పుడైతే నేను ఒక్కటి బల్ల గుద్ది చెప్తాను, ఐఎమ్ స్ట్రాంగ్ ఉమెన్ అని. ఎంత స్ట్రాంగ్ అయ్యానంటే ఎక్కడికైనా ఎలానైనా బ్రతికేయొచ్చండి. ముంబైలో ఉన్న వాళ్ళైతే చాలా ధైర్యాన్ని ఇస్తుంది బాంబే. నా లైఫ్లో చాలా చాలా ఉన్నాయి. నేను ఫర్దర్ ఒక మంచి వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను, అది త్వరలోనే పోస్ట్ చేస్తాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడైతే మేము ఫిబ్రవరి నుంచి ఇంకా ఫేమస్ టెంపుల్ అంటే మోస్ట్లీ మాకు ఇంకా ఏప్రిల్లో ట్రాన్స్ఫర్స్ వస్తాయి అన్న దగ్గర నుండి 2 months నుంచి ఇంకా మేము చూడని ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా అని వెతుకుతూనే ఉన్నాము. సో లాస్ట్ అంటే ఫిబ్రవరిలో మేము జీవదాని టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫిబ్రవరి 14th మేము అసలు ఈ ముంబాదేవి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. అసలు ఎంత ఫేమస్ టెంపుల్ని మేము ఎలా అంటే ఈ 3 years ఎలా మిస్ చేసుకున్నామా అనిపించిందండి. బై గాడ్ గ్రేస్ కనీసం ఇక్కడి నుంచి వెళ్ళే ముందర చూసాము. దేనికైనా టైం రావాలంటే ఇదేనండి. ముంబాదేవి స్పెషల్ ఏందో తెలుసా, ఇక్కడికి వచ్చి అమ్మని 2 చేతులతో జోడించి అమ్మ నాకు ఇది కావాలి అంటే అసలు ఇంకా నీకు ఒక దారి చూపిస్తుంది అంతే. అదొకటిను. నెక్స్ట్ ఒకటి ఏంటో తెలుసా, అసలు ముంబాదేవి ఆ దేవి పైననే ముంబై అనే పేరు వచ్చింది. చాలా హిస్టరీ ఉంది, ఒక్కసారి గూగుల్లో చెక్అవుట్ చేయండి. ఇంకొక ముంబాదేవి ఫేమస్ ఏంటో తెలుసా, ట్రాన్స్ఫర్స్ తల్లి. మన దగ్గర చిలుకూరి బాలాజీ టెంపుల్, వీసాదేవుడు అని ఎలా అంటారు ఇక్కడ అండి. మాకు తెలియకుండానే మేము ఇక్కడికి వచ్చి ఇంకా అసలు బిజీగా ఉండే. మార్చ్ మొత్తము మా బ్యాంకు బిజీ ఉంటుంది. ఏప్రిల్ 2 weeks వరకు మళ్ళీ అంటే ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ కదా మార్చ్, అలా 2 months బిజీగా ఉండడం, మళ్ళీ నల్గొండకు వెళ్ళడము, ఇలా ఉన్నది, బిజీ అయిపోయింది. మొత్తానికి ఇక్కడికి ఈరోజు కుదిరిందండి. సండే రోజు వచ్చాము మేము. ఈరోజు ఇక్కడ దేవునికి దండం పెట్టుకొని వెళ్ళాము. లిటరల్గా నిజంగా చెప్తున్నాను, వెళ్ళిన 2 daysకే మాకు ఏమంటారు చూడండి ట్రాన్స్ఫర్ పోస్టర్ వచ్చింది తెలుసా. ఇక్కడ నుంచి అంటే ఎంత ఫేమస్లో చూసుకోండి. అలా దేనికైనా టైం రావాలి. ఇక్కడికి రావడానికి 3 years వెయిట్ చేసామా అనిపించిందండి, అంత ఫేమస్. ట్రాన్స్ఫర్స్ వచ్చేసాయి, ఆ లిస్ట్లో మా పేరుంది. బట్ ప్లేస్ ఎక్కడ అనేది తెలంగాణలోనే, ఎక్కడ అనేది అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మీరు వెళ్తున్నారు అని అయితే మెయిల్ వచ్చిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాతకి వీరర్ దిగాలి. బాంబేకి ఎవరు వచ్చినా ముంబాదేవి, మహాలక్ష్మి, సిద్ధి వినాయక, తాజ్ హోటల్, గేట్వే ఆఫ్ ఇండియా ఇవి ఖచ్చితంగా చూడండి. జుహూ బీచెస్ అన్నిట్లో జుహూ బీచ్ ఈజ్ మోస్ట్ ఫేమస్. అసలు ఎంత బాగుంటుంది అంటే అది మా ఇంటికి జస్ట్ 15 minutes. మేమైతే ఎవ్రీ ఇయర్ మిన్ను బాబుది జుహూ బీచ్లోనే అయ్యింది. దానికి చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫైనల్లీ ఇక్కడ ముంబాదేవి దగ్గరికి వచ్చామా. లేట్గా వచ్చిన లేటెస్ట్గా దర్శనం అయ్యిందండి. 3 hours లైన్లో నిల్చున్నాము. అందులో ఒకటి చాలా
చాలా క్రౌడ్ ఉంది. ఇప్పుడు మనకి వారం ఒకటి జరుగుతుంది కాబట్టి అసలు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలా లేదా పిల్లలతో అని 2 వీక్స్ డిలే చేసాం. ఎలా అయితే అలా అయ్యింది. సో మనకి ఏదైనా జరగాలని ఉంటే వెళ్ళినా జరుగుతుంది, వెళ్ళకున్నా జరుగుతుంది అని దేవుని మీద అలా భారం వేసి వెళ్ళాము. ఇక్కడ షూట్ చేయనీయలేదు, లోపల 2 కళ్ళు సరిపోలేదులే అండి అమ్మని చూడడానికైతే. ఆ అమ్మ రూపం చూస్తుంటే మనకు తెలియకుండానే కండ్ల నిండా నీళ్ళు వచ్చేసాయండి, అంత బాగుంది దర్శనం. అయితే ఒక్కసారి కాదండి, మేము వెళ్ళినప్పుడు అంటే అంతసేపు లైన్ వెయిట్ చేసామా, కొంచెంసేపు బ్రేక్ ఇచ్చారు, ఆఫ్టర్నూన్ అయ్యింది అన్నట్టు. ఎప్పుడో మేము ఇంట్లో నుండి 9కి బయలుదేరితే 1 అవర్ జర్నీ లేండి మా దగ్గర నుండి. మెట్రోలో లోకల్ ట్రైన్లో వెళ్ళిపోయాము. ఆ లోకల్ ట్రైన్ కూడా చూసారు కదా, ఎవ్వరూ లేరండి లోకల్ ట్రైన్లో. ఫస్ట్ టైం ముంబై ఎంత ఖాళీగా ఉండడం చూడడము, అంటే బయట వారు ఉండడం వల్ల జనాలందరూ భయపడి బయటికి రాకుండా అయిపోయారు. బట్ మేము 2 టైమ్స్ దర్శనం చేసుకున్నాము. మధ్యలో బ్రేక్ ఇచ్చారు అన్నట్టు, అంటే బయట వాళ్ళని రానివ్వలేదు, ఎందుకో హారతి ఇచ్చుండే. మాకు 2 టైమ్స్ అయింది, చాలా హ్యాపీగా అయింది అమ్మ దర్శనము. 2 కళ్ళు సరిపోలే, అక్కడ లోపల వీడియో తీయలే కానీ ఆ రూపం చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. మీరు ముంబాదేవి అని పిక్స్ చూడండి, ఎంత బాగుంటుంది ఆ రూపం అయితే, చాలా బాగుంది. అండ్ ఇంకా అక్కడి నుంచి దర్శనం అయిపోయాక కొంచెం ఇక్కడ సింధూరం తీసుకున్నాము. ఎన్ని షాపింగ్ మాల్స్ తెలుసా, ఇంక ఈవినింగ్ ఇదంతా నిండిపోతుందంట అండి. ఇన్ని ప్లేస్లు తిరిగానా నేను ముంబైలో, ఎక్కడ కూడా స్ట్రీట్ షాపింగ్ అంటే ఇలా రోడ్ పైన ఇలా పెట్టి అమ్మడం నేను చూడలేదు. ఇక్కడ ఎక్కువగా ఉంది, ఈవినింగ్ ఇంకా ఉంటుందంట. ఇక్కడ ఈ పూజా సామాన్ అయితే ఎంత తక్కువ రేటుకి వచ్చిందంటే, మేము తీసుకున్నాము కొన్ని గ్లాస్ కుందర్స్, అవన్నీ నేను చూపిస్తానులేండి. సో అవి తీసేసుకున్నాను. 1000 రూపీస్ది 700కే వస్తుంది, 700ది 200-300కే వస్తుంది. అంత తక్కువ రేట్లో ఉన్నాయి అన్నట్టు ఇవి ఇత్తడి సామాన్ అంటారు కదా ఇవన్నీ. అండ్ ఇక్కడ ఈవినింగ్ అయితే ఇదంతా క్రౌడ్ నిండిపోతుంది అంట. లెహెంగాస్ చాలాసార్లు మీరు వినే ఉంటారు ముంబైలో లో బడ్జెట్లో అని. లెహెంగాస్ జస్ట్ 500 నుంచి స్టార్ట్ ఉంది. ఇంకా మాకు ఎండకు అయిపోయింది అండ్ ఎప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ దర్శనం అయ్యేసరికి 2:30 అలా అయ్యింది. ఇప్పటి నుంచి ఇంకా నైట్ 2-3 ఈవెన్ 1:30-2:30 వరకు కూడా ఉంటుందంట అండి. సో అది మిస్ అయిపోయింది స్ట్రీట్ షాపింగ్. అయినా ఈవినింగ్ కదా, పెద్దగా నాకు ఇంకా షాపింగ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ లేకుండే. వెళ్ళేంతసేపు వెళ్ళాలని ఉంటుంది. దర్శనం అయిపోయిన తర్వాతకి అబ్బాయి ఇంటికి ఎప్పుడు వెళ్తామని లైన్లో వెయిట్ చేసి ఆ ఎండలో అమ్మో అనిపించిందండి.